సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులను ఏకకాలంలో పూర్తి చేసి తమ విద్యార్థి నాగ వెంకట కృష్ణ అరుదైన రికార్డు సృష్టించాడని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ అన్నారు. నూతన రాష్ట్ర విస్తరణ నేపథ్యంలో కామర్స్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఏర్పడనున్నదన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారిని జాతీయ స్థాయి ర్యాంకులు సాధించే దిశగా తమ సంస్థ అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో బోధన నిర్వహిస్తున్నదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఇండియన్ టొబాకో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం ఉమామహేశ్వరరావు తనయుడు ఎం నాగ వెంకట కృష్ణ కామర్స్ రంగంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏకకాలంలో సిఏ సిఎంఏ సిఎస్ బీకాం కోర్సులను పూర్తి చేసి విద్యారంగంలో మరోసారి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపచేశాడు. నేడు స్థానిక బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఈ బాబు ఇతను మట్టుపల్లి వెంకటకృష్ణ. ఈ రోజు ఈ ప్రెస్ మీట్కు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా చాలామంది ఈ సిఏ కోర్స్ అంటే చాలా భయపడేవాళ్ళు లేదా సమాజంలో చాలా భయపెట్టేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. చాలా కష్టం అని. కానీ మీరు చూస్తున్నటువంటి ఈ వెంకటకృష్ణ గారు 2011లో ఐసిడబ్ల్యూ, 2012లో సిఏ, 2013లో సిఎస్ అంటే 3 కోర్సులు కంప్లీట్ చేసినటువంటి ట్రిపుల్ క్వాలిఫైడ్ పర్సన్. చాలా కష్టం అని అందరూ అనుకునేటువంటి ఒక కోర్సుని పూర్తి చేయటమే ఇబ్బందిగా ఫీల్ అయ్యేటటువంటి ఈ కోర్సులో 3 కోర్సులు అవలీలగా పూర్తి చేయటమే కాకుండా ఫైనల్ లెవెల్లో ఆల్ ఇండియా 42nd ర్యాంక్ కూడా సాధించాడు మనం చూసినటువంటి ఈ వెంకటకృష్ణ గారు. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఒకటి ఉంది, చాలా ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన విషయం. చాలామంది తల్లిదండ్రులు ఎస్పెషల్లీ బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు మన పిల్లలకి చదువేందుకు బిజినెస్ ఇంపార్టెంట్ లేదా ఏదైనా ఉద్యోగం చేయించుకోవడం ఇంపార్టెంట్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మన పక్కనే ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు గారు, వెంకటకృష్ణ గారి యొక్క నాన్నగారు గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అలానే ఇండియన్ టొబాకో బోర్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. సో అలాంటి కుటుంబం అంటే ఒక ఉన్నతమైనటువంటి బిజినెస్ కమ్యూనిటీకి చెందినటువంటి కుటుంబం నుంచి చదువే మాకు ఇంపార్టెంట్, వ్యాపారం ఎప్పుడైనా చేసుకోవచ్చు, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇంట్లో ఉండి నిరంతరం ప్రోత్సహించినటువంటి ఆ పేరెంట్స్కి కూడా ఈ యొక్క సక్సెస్లో ప్రధాన పాత్ర ఉంది. అందుకని ఆ పేరెంట్స్ని కూడా నేను పిలిపించాను. మరి ముఖ్యంగా వాళ్ళ మదర్ ఇంట్లో ఇలాంటి కోర్సెస్ అవలీలగా 3 కోర్సెస్ చేయాలి అంటే ఎట్ ఏ టైం ఇంట్లో మదర్ యొక్క సపోర్ట్ ఎంతో కావాలి. సో ఆవిడ కూడా ఈ యొక్క సక్సెస్లో ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ఆవిడని కూడా పిలవటం జరిగింది. చాలామంది ఈ స్టూడెంట్స్కి ఈరోజు మనం చూసినటువంటి ఈ వెంకటకృష్ణ యొక్క సక్సెస్ స్టోరీ కనువిప్గా ఉంటుంది, ధైర్యం కాన్ఫిడెన్స్ కూడా తెస్తుంది. అండ్ ఇంకా ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇంకా విషయం చెప్పాలంటే 10th క్లాస్లో తను సాధించింది అప్రాక్సిమేట్లీ 480 మార్క్సే. సో తనే ఆల్ ఇండియా ర్యాంకర్ కాదు, స్టేట్ ర్యాంకర్ కాదు. కష్టపడితే కృషితో ఏదైనా సాధించవచ్చు అని మనందరం అనుకుంటున్నాం. ఈ రోజున మనం స్వయంగా చూస్తున్నాం. 10th క్లాస్లో తను స్కూల్ ఫస్ట్ కాదు, క్లాస్ ఫస్ట్ కాదు, కానీ ఈ రోజున ఎట్ ఏ టైం సిఏ సిడబ్ల్యూ సిఎస్ 3 కోర్సులు పాస్ అవటమే కాకుండా ఫైనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో 42nd ర్యాంక్ కూడా సాధించాడు. ఇటువంటి సక్సెస్ స్టోరీ 10 మందికి తెలిస్తే 10 మంది ఇంకా కాన్ఫిడెన్స్గా ఫీల్ అయ్యి ఇంకా చదువుకోవడానికి ఉత్సాహం చూపిస్తారనే ఉద్దేశంతో ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఈరోజు ఇవాళ అసెంబ్లీ చేయడం జరిగింది. అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ కోర్సెస్ కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఎంట్రన్స్ ఫౌండేషన్ కూడా ఏసీఈటీ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. నేను ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు ఆ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానన్న ఫీలింగ్ కూడా లేకుండా సార్ స్టార్టింగ్లో బాగా కేర్ తీసుకున్నారు, ఎస్పెషల్లీ మా రాధా మేడం. ఈ అకేషన్లో నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి, మాస్టర్ మైండ్స్ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే, మాస్టర్ మైండ్స్ గురించి చెప్పాలి అంటే నా అడ్వాంటేజెస్ ఏంటి అంటే వాళ్ళ పర్సనల్ కేర్ అండ్ వాళ్ళ స్టడీ మెటీరియల్ అండ్ రెగ్యులర్గా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సో దట్ మాకు అసెస్మెంట్కి చాలా యూజ్ అయ్యేది. అంతేకాకుండా నాకు ఐసీడబ్ల్యూఏ ఫైనల్లో ర్యాంక్ రావడానికి కూడా చాలా హెల్ప్ అయింది ఆ ప్రిపరేషన్ అనేది. మా డాడ్ చెప్తుంటారు ఎప్పుడు, బీ పాజిటివ్, కీప్ కామ్ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా నేను రిజల్ట్ కోసం కాకుండా ఈ కోర్స్ ఈ చదవటంలో ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. సో అది కూడా నాకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేసేవాళ్ళు, నా రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి, మార్క్స్ ఎట్లా వస్తున్నాయి రివ్యూ చేసి